ఫోటో పెట్టుకుని నిద్రపోతుంది సార్ అని చెప్పాలి. అప్పుడు ఈ కంఫర్టబుల్ ఆయన అట్లా చెప్పట్లేదు ఇక్కడ. చూడండి సార్ అక్కడ తెలుగుదేశం వాడు మాకు పని జరగనీయట్లేదు. ఇప్పుడు ఎక్కడో ఎందుకండి, ఇంకేం అక్కర్లేదు. ముఖ్యమంత్రి సహాయ నిధి నువ్వు ఆరోగ్యశ్రీ పక్కన పెట్టేసి, దాని పేరు ఏంటది, ఫీజు రియంబర్స్మెంట్ పక్కన పెట్టేసి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద డబ్బులు ఇస్తారా? ఏంది ఇది? కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి. ఆరోగ్యశ్రీలో అవ్వని వాటికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఇవ్వడం అనేది ఇంతకుముందు జరిగింది జగన్ టైంలోనే, గతంలో చంద్రబాబు టైంలో. ఆరోగ్యశ్రీ అందుబాటులో లేని మధ్య తరగతికి ఇచ్చేవాడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి డబ్బులు కట్టడం అనేసి వీళ్ళు నిజంగా ఈ 2 ఏళ్లలో ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇచ్చినటువంటి డబ్బులన్నీ లెక్క కడితే ఆరోగ్యశ్రీతో సమానంగా ఉంటాయి. ఎందుకు ఇవ్వట్లేదు? ఇది వ్యక్తికి పేరు రావాలి అని. ఓకే గుడ్. అది జనసేన ఎమ్మెల్యేలకి ఎంత ఇచ్చారు కనుక్కోండి, తీమన్న లిస్టు. ఒక్కసారి శ్వేతపత్రము తెలుగుదేశం ఎమ్మెల్యేలకి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత ఇచ్చారు, జనసేన ఎమ్మెల్యేలకి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత ఇచ్చారు? జనసేన ఎమ్మెల్యేలు అడిగితే ఇస్తున్నారా? జనసేన ఎమ్మెల్యేల పరిధిలో ఇస్తున్నారు, బట్ నాట్ ఫర్ జనసేన ఎమ్మెల్యే, నాట్ ఫర్ బీజేపీ ఎమ్మెల్యే. ఇస్తున్న తెలుగుదేశం ఇన్ఛార్జ్ అక్కడ. అప్పుడు నీకు నీ పార్టీని పెంచుతున్నారా తగ్గిస్తున్నారా? అది అడుగుతుంటేనే కదా నిన్న మీరు అలా అడగద్దు, నన్ను ప్రశ్నించొద్దు, కంప్లైంట్లు చేయొద్దు, నేను చెప్పినట్టు వినండి. మీరు అన్నారు కదా జనసేన